వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. బింబిసార సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ద్వారా హిట్ సొంతం అవుతుందనే నమ్మకాన్ని సినీ వర్గాలు పెట్టుకున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి పాత్ర ప్రధానమైనది. ఆవిడ నటించి హిట్ కు కారణమయ్యారు. అదే కోవలో ఈ సినిమా ఉంటుందని సినీ వర్గాలు అంచనా పెట్టుకున్నాయి. మరి కళ్యాణ్ రామ్ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. వైజయంతి ఐపీఎస్ నిజాయితీ గల అధికారి, అవినీతిని సహించని, నేరాలు చేసేవాడిని క్షమించని పోలీస్ ఆఫీసర్. అలాంటి వైజయంతి కొడుకు అర్జున్ వైజాగ్ సిటీలో క్రైమ్ ను అడ్డుకుంటున్నా అనే నెపంతో నేరాలు చేస్తూనే ఉంటాడు. అలా హత్యల మీద హత్యలు చేసుకుంటూ వెళుతున్న అర్జున్ మీద న్యాయపరంగా పోరాడుతుంది వైజయంతి. అమ్మ అంటే అర్జున్కు పంచ ప్రాణాలు. అమ్మ కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా క్షణం ఆలోచించడు అర్జున్. అలాంటి అర్జున్ క్రిమినల్ అయిన మహంకాళిని మట్టు పెట్టేందుకు పేటలో కాపు కాస్తాడు. మరోవైపు వైజయంతిని హత్య చేయాలని పఠాన్ రెడీగా ఉంటాడు. ఐపీఎస్ కావాల్సిన అర్జున్ ఇలా పేటలో ఓ రౌడీలా ఎందుకు మిగులుతాడు? మహంకాళిని ఎందుకు చంపాలనుకుంటాడు? వైజయంతిని పఠాన్ ఎందుకు హతమార్చాలని అనుకుంటాడు? ఒక తల్లిని కాపాడుకునేందుకు అర్జున్ ఏం చేశాడు అన్నదే ఈ కథ. ప్రదీప్ చిలుకూరి అసలు ఇలాంటి కథల్ని ఇప్పుడున్న ఆడియన్స్ ను ఎలా ఎంగేజ్ చేస్తాడని అనుకున్నాడో అతనికే తెలియాలి. అమ్మ కోసం ఏదైనా చేసే కొడుకు అనే పాయింట్ బానే ఉంది. అలా అని ఈ పాయింట్ మీద ఏది కొత్తమే కాదు. ఈ లైన్ మీద గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ చిత్రానికి ప్రదీప్ ఎంచుకున్న ఈ పాయింట్ వరకు ఓకే అనిపిస్తుంది. కానీ దానికోసం అల్లుకున్న కథని, దాని చుట్టూ రాసుకున్న నేపథ్యాన్ని చూస్తుంటే ఇది ఓ 20 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా అనిపిస్తుంది. ఏ ఒక్క చోట కూడా కొత్త షాట్, కొత్త సీన్ అనేది లేకుండా ఒకే మోసధోరణిలో సినిమాను తీసుకెళ్లిపోయాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది సినిమా లవర్స్ ఈజీగా గెస్ చేస్తారు. అసలు ఇలాంటి అవుట్ డేటెడ్ ఫార్మాట్ స్టోరీని ఇప్పుడు ఎందుకు తీశారు అనే అనుమానం అయితే మీకు కలుగుతుంది. ఇలాంటి కథ ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా ఎలా తీశారనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇక కళ్యాణ్ రామ్ అయితే మరీ మోసతోరణలో కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ లో విజయశాంతి ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోతుంది. నాటి రోజుల్లోకి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఓ 5-6 నిమిషాలు కాస్త లేడీస్ సూపర్ స్టార్ ను చూపించినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత మొత్తం రొటీన్ గా అనిపిస్తుంది. అసలు అంత హింస ఎందుకు? అన్ని చిత్రవదలు చేయడం ఎందుకు? అంత పైశాచికం ఎందుకు? అన్ని చోట్ల చాలా అదే సార్లు అనిపిస్తుంది. అనవసరపు హింసాత్మక సీన్లను చూపించినట్లుగా అనిపిస్తుంది. వైలెన్స్, యాక్షన్ సీన్స్ మాత్రం కనిపిస్తాయి. వాటికి తగ్గ బలమైన సీన్లు, ఎమోషనల్ కనెక్టివిటీ మాత్రం ఏ కోశాన కూడా కనిపించదు. తల్లి కొడుకుల సెంటిమెంట్ కూడా అంతగా మెప్పించదు. ఆ ఇద్దరి మధ్య బలమైన సంబంధాన్ని చాటే ఒక్క సీన్ కూడా ఉండదు. కొడుకు అలా ఎందుకు మారాడో, అక్కడ జరిగే దారుణ ఘటనల గురించి తల్లి తెలుసుకోలేదా అన్న చిన్న లాజిక్ గురించి ఇక ఆడియన్స్ అడగకూడదు. ఎందుకంటే ఇది మాస్ మసాలా కమర్షియల్ యాక్షన్ మూవీ. ఇందులో లాజిక్స్ ఉండవంతే అని మనసుని సర్ది పెట్టుకోవాల్సిందే. ఇక ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి క్లైమాక్స్ ఆయు కొట్టని, ఇంతవరకు ఎలాంటి క్లైమాక్స్ తో ఏ సినిమా రాలేదని చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ అక్కడ అంత ఏమీ ఉండదు. ఎమోషనల్ గా పండాల్సిన ఆ సీన్ కూడా కామెడీ అవుతుంది. సాంకేతికంగా ఈ సినిమా మాత్రం అవుట్ డేటెడ్ గా అనిపిస్తుంది. విజువల్స్, కెమెరా వర్క్ చూస్తే ఇది నిజంగా ఒక 10 ఏళ్ల క్రితం తీసిన సినిమానా అనిపిస్తుంది. ఇక అజనీష్ బాధుడు బానే ఉంది, సౌండ్ బానే ఉంది, కానీ సోల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. 2-3 సెట్లు బానే మేనేజ్ చేశారనిపిస్తుంది. డైలాగ్స్ కొన్ని చోట్ల ఓవర్ అనిపిస్తుంది. పాటలు అయితే బోరింగ్ అనిపిస్తాయి. అర్జున్ లాంటి రొటీన్ మాస్ హీరో పాత్రల్ని పోషించడం, భారీ డైలాగ్స్ చెప్పడం, కొడితే 10 మంది ఎగిరిపోయే పాత్రను పోషించడం కళ్యాణ్ రామ్ కి కొత్తేమి కాదు. ఇక అందులోనూ కళ్యాణ్ రామ్ ఏమాత్రం కొత్తగా అనిపించడు. కొన్ని చోట్ల విజయశాంతి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుందంటే ఈ చిత్రంలో సోహెల్ ఖాన్ కు ఇచ్చిన బిల్డప్ కి చూపించిన దానికి పొంతన ఉండదు. శ్రీకాంత్ పాత్ర కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. బబ్లు, పృథ్వీ క్యారెక్టర్, మహంకాళి, పైడితల్లి అనే విలన్ పాత్రలు మరింత రొటీన్ గా ఉంటాయి.
అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఈ చిత్రంలో సై మంజ్రేకర్ అనే హీరోయిన్ కూడా ఉంది. ప్రమోషన్ లో ఆమె ఎక్కడ కనిపించలేదు కదా, సినిమాలో ఉంటుందంటే ఆశ్చర్యపోకండి. ఆమె ఈ చిత్రం ఓ 4-5 సీన్లు ఓ పాట ఇచ్చారు. అసలు ఆమె ఉందంటే ఉందంతే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటుంది ఆమె పాత్ర. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి లాంటి మాస్ కమర్షియల్ చిత్రాలకు కథ లాజిక్స్ ఏమీ లేకపోయినా ఒక ఎమోషన్ అయినా ఉండాలి. పాత కథలు పాత ఫార్మేట్ లోనే తీస్తే మరి అభిమానులకు అయినా నచ్చుతుందా లేదా అన్నది చూడాలి.